ఒకడంటాడు, ఒకడు అనుకుంటాడు వాక్యం చెబుతుంటే జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండండి, సరి చేసుకోండి, అలా ఉండండి, ఇలా ఉండండి. ఏని చెబుతున్నాడు? ఆయన ఉన్నాడా? ఒరే దేబ్రే మొహం వాడా, ఆయన ఉన్నాడా ఈయనున్నాడని అని కాదురా, నీతో దేవుడేం మాట్లాడుతున్నాడు అది దిద్దుకోరా ముందు తీసుకొని. చెప్తున్నాడు ఆయన ఉన్నాడంటే ఆయన ఉంటాడో ఊడతాడో ఉంటాడో నీకెందుకు రా పని? నీకు దేవుని స్వరం వినపడుతున్నప్పుడు నువ్వు దాన్ని తీసుకొని దిద్దుకో నానా. ఆ వాక్యం వినపడుతున్నప్పుడు అది తీసుకొని నీకు స్కేల్ వేసుకోమని దేవుడు చెప్తుంటే చెప్పేవాడికి నువ్వు స్కేల్ వేసేది ఏంద్రా దేబ్రే మొహోడా అనాలి అనిపించింది. కానీ దేబ్రే మొహోడా అనలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇట్లాంటి వాళ్ళు ఏం బాగుపడతారండి? బాగుపడతారా? ఉపదేశం చేసేవాడిని ఎంచమని చెప్పాలా యేసయ్య? ఆఖరికి శాస్త్రులు పరిసయ్యులు చెప్పినా వాళ్ళు ఫుల్ తేడా. వాళ్ళు చెప్పినా మీరు వినండి, వాళ్ళు చెప్పేది దేవుని వాక్యం అన్నాడు. వారు చెప్పున్నది మీరు చేయుడి, కానీ వారి క్రియల చొప్పున మీరు చేయకుడి అన్నాడు. ఎంత బ్యాలెన్స్ గా మాట్లాడతాడో యేసయ్య. దగ్గరుంటే పాదాలు ముద్దాడాలనిపించింది. ఎక్కడ తేడాపడ్డు. వారు చెప్పున్నది మీరు వినండి, వారు మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక, అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు గనక అది వినండి, మీకు మంచిది. కానీ బోధిస్తారు, తర్వాత వాళ్ళు ఆ క్రియలు చేయరు. వారు చెప్పుదురే కానీ చేయరు. చెప్పిన దానికి భిన్నమైన పనులు చేస్తుంటారు, అవి మీరు చేయొద్దు అన్నాడు. వాళ్ళు మీకు ఏం చెప్పారో అవి చేయండి, కానీ వాళ్ళు చేసే క్రియలు మాత్రం మీరు చేయొద్దు అన్నాడు. ఎంత బ్యాలెన్స్ చూడండి. అర్థమైందో కాలేదో మరి మీకు. కనీసం ఆ కోణంలో నుంచైనా తీసుకోవాలి కదా. ఇప్పుడు నేనే కదా, ఏ దైవజనుడైనా వాడు తేడా అయి ఉండొచ్చు, కానీ బలిపీఠం మీద కూర్చున్నప్పుడు అది ఏ పీఠం? దేవుని సన్నిధి, దైవ ప్రతినిధిగా కూర్చున్నాడు. అది మురికి పాత్ర అయినా దేవుడు కడుక్కొని దాన్ని వాడుకుంటాడు కదా, మలిన పాత్ర అయినా కడుక్కొని వాడుకుంటాడు కదా. ఎందుకంటే వాడి కోసం కాదమ్మా, నీ కోసం వాడుకుంటాడు. వాడి కోసం కాదు నాన్న, నీ కోసం వాడతాడు ఆ పాత్రనే.